దక్షిణ భారతదేశంలో లేని దేవాలయం నాపాకలో ఉందని, దీన్ని అభివృద్ధి చేసే విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చిట్యాల మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు. చిట్యాల మండలంలోని నాపాక దేవాలయాన్ని ఆదివారం బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దక్షిణ భారతదేశంలోనే ఇలాంటి దేవాలయం లేదని, ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసే విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి చేస్తామని వెంకటేష్ గౌడ్ అన్నారు. ఈ యొక్క దేవాలయం విశిష్టత గత 1000 సంవత్సరాల క్రితంది. ఈ యొక్క దేవాలయం ఈ చిట్యాల మండలం నైన్పాక గ్రామంలో ఇటువంటి దేవాలయం ఉండడం ఈ చిట్యాల మండల ప్రజల అదృష్టం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క నలుగురు మూర్తులు ఉన్నటువంటి ఇటువంటి దేవాలయం దక్షిణ భారతదేశంలోనే మొదటి దేవాలయంగా ప్రసిద్ధి చెందినటువంటి నాపాక దేవాలయం ఈరోజు మన మండలంలో ఈ యొక్క నైన్పాక గ్రామంలో ఉండడానికి మేము చాలా గర్విస్తున్నాం. ఎందుకంటే ఈ దేవాలయం ఇటువంటి విగ్రహం ఉన్నటువంటి దేవాలయం ఎక్కడ కూడా ఈ దక్షిణ భారతదేశంలో లేదు. ఈ యొక్క మన ప్రాంతంలో మళ్ళీ మన చిట్యాల మండలంలో ఉండడానికి మనం నిజంగా సంతోషించాల్సిన విషయం. దీన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకుని పైన కానివ్వండి, ప్రజల పైన కానీ ఉన్నది. దీన్ని పార్టీలకు అతీతంగా ఈ దేవాలయానికి అధిక నిధులు సేకరించి ఈరోజు దేవాలయాన్ని అభివృద్ధి పదవిలో నడిపించాలని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఈ యొక్క దేవాలయానికి అధిక నిధులు వెచ్చించి దీన్ని ఒక కోటంచా ఏ విధంగానైతే ఈరోజు ప్రసిద్ధి చెందిందో అదే స్థాయిలో ఈ యొక్క గుడిని కూడా నాపాక దేవాలయాన్ని కూడా మీరు అభివృద్ధి చేసి ఈ యొక్క జిల్లాలోనే ఈ దేవాలయాన్ని ఎక్కువగా మీరు చేయాలని చెప్పేసి కూడా మేము కోరడం జరుగుతున్నది. అదేవిధంగా మేము కూడా మా కీర్తిరెడ్డి గారి సాయంతో బీజేపీ నాయకురాలైనటువంటి మా యొక్క ఎమ్మెల్యే అభ్యర్థి కీర్తిరెడ్డి నాయకురాలి సహకారంతో కిషన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా రామప్పను అదేవిధంగా కోటగుళ్ళను ఏ విధంగా అయితే యునెస్కో అవార్డు చేయడం జరిగిందో అదేవిధంగా ఈ యొక్క నైన్పాకలోని నాపాక ఈ యొక్క దేవాలయాన్ని కూడా మేము ఈ దేశవ్యాప్తంగా తీసుకుపోవడానికి కూడా మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను.